Sometimes in the middle of the sermon, I am getting movie songs in my mind. Where? Movie songs. Where? Sometimes Middle of the sermon. Okay. వాక్యం వింటున్నప్పుడు Yeah. As soon as you get that, go drink one tumbler and come back. what's that? What is it? Get out, go take a tumbler of water and come in. వాటర్. ఓకే. ఈ ప్రశ్న ఏంటంటే ఉపన్యాసం మధ్యలో లేదా వాక్యం ఉంటున్న మధ్యలో సినిమా ఆలోచనలు వస్తున్నాయి, ఏం చేయాలి అని. Yeah, this person is really having the difficulty. ఇప్పుడు ఇతను ఏం సలహా ఏంటంటే బ్రదర్ ఇచ్చేది, అలాంటి ఆలోచనప్పుడు బయటికి వెళ్ళి ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి లోపలికి రమ్మండి. Sometimes no, when you are in your home, మన ఇళ్లలో ఉన్నప్పుడు a very good cinema song is playing. సో బయట చక్కగా మంచిగా సినిమా పాటలు వినపడతా ఉంటాయి. It comes to your mind. మీ మనసుకు వస్తాయి, It settles there. అక్కడే ఉండిపోతాయి. Next day morning you wake up, నువ్వు లేచినప్పుడు that tune comes to you. ఆ యొక్క రాగం మనసులో మెదులుతా ఉంటారు. That is without your will it is coming in. అది మీ ఇష్టపూర్వకంగా లేదా చిత్తానుసారంగా రావట్లేదు. You are not responsible for it. దానికి మీరు బాధ్యులు కాదు. Once it comes, what you do? ఒకసారి మళ్ళీ వచ్చినప్పుడు ఏం చేయాలి? Oh no, I don't want to think that. లేదు దాని గురించి ఆలోచించకూడదని పక్కన పెట్టాలి. You are not sinning. మీరు పాడట్లేదు. The same way you are sitting here. అయితే ఇక్కడ మీరు కూర్చున్నప్పుడు కూడా It is not that when you sit in the sermon and get a silly song it is sin. When you are not listening to sermon, when you get a cinema song, it is not like that. సో మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు బయట నుంచి రావట్లేదు కాబట్టి నాకు తలంపు వస్తుంది అంటే మీరు నిరుత్సాహపరచుకోవాల్సిన అవసరం లేదు. Whether in sermon or whether in hotel, whether in your job, anywhere. మీరు ఒక ఉపన్యాసం వింటున్నప్పుడైనా లేకపోతే హోటల్లో ఉన్నా లేదా మీరు పని చేసుకున్నప్పుడైనా that thought comes. ఆ ఆలోచన వచ్చినప్పుడు Always keep one Christian song ready, our song ready. ఓకే, ఒక క్రైస్తవ పాటని పెట్టుకోండి మనసులో. When that song comes, ఆ సాంగ్ ఒక సినిమా పాట రాగానే sing this song. ఈ పాటను గట్టిగా పాడండి పైకి. Some Christian song. ఏదైనా ఒక క్రైస్తవ పాట. So that song is like a trigger. అది మీకు ఒక ట్రిగ్గర్ లాగా ఉండాలి. That comes and triggers your Christian song. సో అది వచ్చినప్పుడల్లా సినిమా పాట మీకు గుర్తొచ్చినప్పుడల్లా క్రైస్తవ పాటను ఒకటి పెట్టుకోండి గట్టిగా. Listen and sing more and more songs which are based on the word of God. దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ఉన్న ఎన్నో మంచి పాటలు ఉన్నాయి, వాటిని పాడుతూ ఉండండి, వినండి. See, I have kept so many questions. చాలా ప్రశ్నలు వచ్చాయి ఇప్పటికి. I can see this question. ఈ క్వశ్చన్ చూడొచ్చు. But this is gone under all the questions. అన్నిటికంటే కూడా కిందకి వెళ్ళిపోయింది ఒక ప్రశ్న. When you sing so many songs, keep on singing, the cinema song will go under. సో మీరు అలాగా దేవుని పాటలు పాడుతా నేర్చుకుంటా ఉన్నప్పుడు ఈ సినిమా పాటలు కిందకి వెళ్ళిపోతాయి. It is still there in the mind. అది ఇప్పటికీ మనసులో ఉంది, but it doesn't come easily. కానీ త్వరగా రాదు ఇప్పుడు బయటికి. Forget about it. దాని గురించి మర్చిపోతాం. Sometimes it comes, వస్తుంది ఒక్కొక్కసారి అలా, but don't give importance to that. సో దానికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. Start immediately another song. వెంటనే వేరే పాటను మీరు మొదలు పెట్టచ్చు. That's how you can overcome. ఆ విధంగా మీరు దాన్ని